తమిళనాడు రాజకీయాల్లో మరి కొత్త పరిణామం చోటు చేసుకుంది. అయితే ఆ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ఎప్పుడు విరోధులుగా ఉంటారు. దానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా డీఎంకే, అన్నా డీఎంకేకి సంబంధించి కూడా వాళ్ళందరూ కలవడము, ఒక పార్టీగా ఏర్పడము, జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమిగా కలిసి పోటీ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికి కూడా మాజీ సీఎం తమిళనాడు అన్నా డీఎంకే నుంచి మాజీ సీఎం అయినటువంటి సెల్వర్ కూడా స్టాలిన్తో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో అటు కొత్త పరిణామాలు రాజకీయాల్లో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా తమిళనాడు రాజకీయాలలో అటు డిఎంకే, అన్నా డిఎంకే చరిత్ర చూసినట్లయితే గతంలో ఒకే పార్టీగా ఉన్నటువంటి, ఒకే సిద్ధాంతాలతో కూడినటువంటి డిఎంకే నుంచి అటు కొన్ని విభేదాలతో కొంతమంది బయటికి వచ్చిన తర్వాత కూడా డిఎంకే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ సిద్ధాంతాలు మారడం జరిగింది కూడా. అటు డిఎంకే సిద్ధాంతాలను చూసుకున్నట్లయితే తమిళ ద్రావిడుల నుంచి ఏర్పడినటువంటి పార్టీగా ఉండేది. దాని తర్వాత ఏదైతే తమిళ సంస్కృతికి కావచ్చు, తమిళ భాష పట్ల కావచ్చు, వీళ్ళు ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉండేవారు. అయితే దాని తర్వాత కూడా అటు డిఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకే ఏర్పాటు చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, అక్కడ ఉన్నటువంటి ఫ్రీ స్కీమ్స్ను కూడా వీళ్ళు బయటకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు కూడా అందించడం జరిగింది. దాని తర్వాత కూడా అన్నా డిఎంకే చూసుకున్నట్లయితే ఎన్నో విభేదాలతో ప్రతిసారి కూడా మన ఎలక్షన్స్ టైంలో చూసినట్లయితే విభేదాలతోనే ఉండేది. ఎప్పుడు కూడా పరోక్ష ఆరోపణలు చేసుకుంటూ కూడా వీళ్ళు ఉండేవాళ్ళు. ఒకే పార్టీగా, అంటే ఒకే కుటుంబంగా ఉన్నటువంటి పార్టీ రెండు చీలికలుగా విడిపోయి ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళు విభేదాలతో ఉండడం కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రత్యక్షంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఒక కూటమిగా, రెండు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు బరిలో దిగబోతున్నది. ఇదొక ప్రత్యక్షంగా, అంటే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో ఇదొక ప్రత్యక్షంగా అంటూ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్గా కూడా చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అటు మనం ఏదైతే టీవీకే పార్టీ నుంచి కూడా అటు విజయ్ దళపతి పోటీ చేయడము, అక్కడ ఒక రాజకీయ పరిణామాల్లో కొత్త శకానికి వాళ్ళు ఒక పునాది లేపారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం విజయ్ దళపతిని చూసుకున్నట్లయితే అంటే స్టాలిన్ పార్టీ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు, మిగతా పార్టీస్ అయితే బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా పోటీగా అటు తమిళనాడు అసెంబ్లీలలో అటు ప్రచారాలు కొనసాగిస్తున్న సందర్భంలోనే ఒకరికొకరు పోటీగా, అంటే ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వీళ్ళందరూ కూడా ప్రచారాలు కొనసాగిస్తున్న సమయంలో ఇటు డిఎంకే, అన్నా డిఎంకే ఒకటవ్వడం పట్ల కూడా ఇక్కడ రాజకీయ పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా విరోధులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఇప్పుడు కలవడం పట్ల కూడా అంటే ముందుకు ఎలా వెళ్తుంది డిఎంకే వాళ్ళ, అంటే ఇప్పుడున్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని వేరుగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ కూడా రెండు పార్టీలు కలిసి కూడా ఎలా ముందుకు వెళ్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారిందనుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే అటు టీవీకే పార్టీ కూడా చాలా యూత్ని అట్రాక్ట్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుంటుంది. అటు బీజేపీ కూడా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. అటు ఎట్లాగైనా బీజేపీ తమిళనాడులో అటు వాళ్ళ ఓట్లు అనేవి క్రియేట్ చేసి అటు తమిళనాడులో సీటు దక్కించుకోవాలని చూస్తుంది. తమిళనాడుని ఒక బీజేపీ గ్రిప్లోకి తీసుకోవాలని చూస్తుంది. మనం ప్రత్యక్షంగా చూసినట్లయితే బీజేపీకి దక్షిణ భారతదేశంలో గ్రిప్ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఉన్నట్లయితే ప్రతి స్టేట్లో కూడా ప్రత్యేకంగా ఒక పార్టీ అనేది ప్రత్యక్షంగా ఉంటుంది. మనం ఏపీలో చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఒక కూటమిగా ఏర్పడి అక్కడ సీఎం సీట్ని దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో వీళ్ళకి ఎంత సీట్లు దొరుకుతాయి, తమిళనాడులో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రెండు పార్టీలు, ఒక స్ట్రాంగ్ పార్టీస్ అనేవి ఒక దగ్గర కలిసి పోటీ చేయడం అనేది అటు బీజేపీకి కావచ్చు, అటు టీవీకే కావచ్చు, అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఈ మూడు పార్టీలకి ఎలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని అయితే చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.